నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురు శివయోగీశ్వరాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు పంచముఖ విరాట్ రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః. ప్రేక్షకులకు శక్తి హనుమాన్ భాగ్యదర్శిని అనే సంఖ్యాశాస్త్ర కార్యక్రమానికి, జీవిత శాస్త్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. అలాగే గురుగారు, పిల్లలు ఉంటారు చిన్నప్పుడు చాలా చదువు అంటే వాళ్ళు చదువు ఫస్ట్ క్లాస్లో వస్తుంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళు చదివిన చదువుకి సంబంధం ఉండదు చేసే జాబ్కి. అలాగే కొంతమంది అయితే నిరుద్యోగుల కింద ఉండిపోతుంటారు. దానికి కారణం ఏంటి అసలు? ప్రధానమైన కారణం వాళ్ళ యొక్క గ్రహస్థితి అమ్మ. వాళ్ళ గ్రహస్థితిని అనుసరించి వాళ్ళ యొక్క ఆ పీరియడ్ నడుస్తూ ఉంటుంది, ఆ దశ అనేది. అయితే దానికి తోడు పేరులో ఉన్న నంబర్ కనుక తోడైందంటే కనుక అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడడానికి కారణమవుతుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, విద్యార్థి దశ అంతా బాగా సాగుతుంది, పేరులో 16వ నెంబర్ ఉందనుకోండి, విద్యార్థి దశ అంతా బాగానే సాగుతూ ఉంటుంది. కానీ తీరా అతను అంతా చదువుకొని అంతా తన విద్యనంతా పూర్తి చేసి ఉద్యోగంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్కడికి వచ్చేసరికి అక్కడి నుంచి అతనికి కష్టాలు ఈ 16వ నెంబర్ వల్ల మొదలవుతూ ఉంటాయి. బ్లాస్టింగ్ నెంబర్ అది. ఈ నెంబర్ కనుక పేరులో ఉన్నట్టయితే తగిన ఉద్యోగం రాకపోవడం, తన విద్యకు తగిన, ఇప్పుడు బీటెక్ చదువుతారు ఎంతోమంది పిల్లలు, తల్లిదండ్రులు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు. ఈ బీటెక్ చదివిన పిల్లలు ఉద్యోగం రాక ఏదో ఒకటి చేయాలి, మా తల్లిదండ్రులకు నేను భారం అయిపోతున్నాను, లేకపోతే నాకు అవసరమనో ఏదో ఒక దొరికిన ఉద్యోగాన్ని చేస్తూ కాంప్రమైజ్ అయ్యి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇవి మనం సర్వసాధారణంగా ఇవాళ సమాజంలో చూస్తున్నాం. అంటే చదివిన చదువుకి తగిన గుర్తింపు, తగిన ఉద్యోగం రాక ఏదో ఒకటి గడవాలి, ఏదో ఒకటి ఖాళీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు కాంప్రమైజ్ అయి చేస్తుంటారు. దీనివల్ల జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరికొంతమంది ఉంటారు, చిన్న చదువు చదివినా కూడా మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తుంటారు. తన ఉద్యోగంలో తన ప్రతిభను చూపిస్తూ రాణిస్తూ, ఆ ఉద్యోగంలో రాణిస్తూ చక్కగా అభివృద్ధి పదం వైపు, అభ్యుదయ పదం వైపు జీవితంలో దూసుకెళ్తూ ఉంటారు. పేరు బాగున్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మన గ్రహాల స్థితిగతులను అనుసరించి, మన జాతకాన్ని అనుసరించి ఈ పేరులో ఉండే నెంబర్లు పనిచేస్తూ ఉంటాయి. టైం బాగున్నప్పుడు పేరులో ఉన్న నెగిటివ్ నెంబర్ ఎఫెక్ట్ కూడా మనకు తెలియదు. అదే టైం బాగాలేనప్పుడు అది విపరీతంగా మన మీద ప్రభావాన్ని చూపించి మనని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఈ సూన్ ఆర్ లేటర్ ఇబ్బంది వచ్చినప్పుడు పేరు సరి చేసుకోవటం కాదు, ఇబ్బందులు రాకుండా ఉండాలని పేర్లు సరి చేసుకోవాలి. పేరుని కరెక్షన్ చేసుకోవడం ద్వారా సెక్యూర్డ్ లైఫ్, ప్రొటెక్టెడ్ లైఫ్, అంటే రక్షణతో కూడుకున్న జీవితం, భద్రతతో కూడుకున్న జీవితాన్ని, అదృష్టవంతమైన జీవితాన్ని మనం పొందొచ్చు. ఓకే గురుగారు, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందా. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పుట్టిన తేదీ, మీ పూర్తి పేరు చెప్పండి. నా పూర్తి పేరు పి మార్కండేయ అండి. పి అంటే ఇచ్చిండు మార్కండేయులు. పుట్టిన తేదీ చెప్పండి. 1/7/1956. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగం నా గురించేనండి. ముందు వ్యాపారం చేశాను, వ్యాపారం చేసి తీసేశానండి. మళ్ళీ సెటిల్మెంట్ తిరగలేదు, దాని గురించి అడుగుతాను. మార్కండేయులు గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఏమి లేదండి, ఖాళీగా ఉన్నాను 1 year నుంచి. అంతకుముందు బంగారం వ్యాపారం చేశాను. బంగారం వ్యాపారం చేసి మళ్ళీ మళ్ళీ రిటర్న్ వచ్చి ప్రయత్నం చేస్తున్నాను, కానీ చూడట్లేదు రైతు ఏంటి అనేది. నేను మామూలుగా స్పెల్లింగ్ MARKANDEYULU రాస్తాను. ఓకే, సంతోషం అండి, అట్లాగే రాయండి. అందులో 13వ నెంబర్ అనే నెంబర్ ఉంది. మార్కండేయులు అనే పేరులో 13వ నెంబర్ అనే నెంబర్ ఉంది. ఈ 13వ నెంబర్ అనేది ఇబ్బందికరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు ప్రస్తుతం వ్యాపార పరంగానైనా ఇంకేమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?
సెటిల్ కాలేదు, కష్టం సమస్యలుగానే ఉన్నాయండి. ఒకటి కూడా ఐదు వరకు క్రియేట్ చేస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, 1వ నెంబర్లో పుట్టారు, 2వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. మీ తల్లిదండ్రులు ఉన్నారండి? ఇద్దరు చనిపోయారు. ఓకే, మీరు 1వ నెంబర్లో పుట్టారు. ఆదివారం నాడు కొంచెం గోమాతకి దాణా పెడుతూ, ఆదివారం నాడు సూర్యోపాసన చేస్తూ, అంటే సూర్య భగవాను ప్రార్థిస్తూ, మార్కండేయులు అనే పేరులో MAARKANNDEYULU అంటే మార్కండేయుల్లో మీరు ఒరిజినల్గా రాసే స్పెల్లింగ్లో ఒక ఏని ఒక ఎన్ని అదనంగా పెట్టాలి. మొత్తం 14 అక్షరాలు అవుతాయి. ముందు మీరు ఏం చేయాలనేది గ్రహించండి. ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంటుంది. ముందు ఆ మార్కండేయులు అనే పేరు 13వ నెంబర్లో ఉంది. 13వ నెంబర్ అంటే డెత్ నెంబర్. దాని ప్రభావమే మీరు ఆల్రెడీ ఫేస్ చేశారు. ఆల్రెడీ అది చేయాల్సిన డ్యామేజ్ మిమ్మల్ని డ్యామేజ్ చేసేసింది. ఏంటి డెత్ నెంబర్ అంటే? ఏంటంటే అన్ని రకాలుగా మిమ్మల్ని నిర్వీర్యుల్ని చేసి ఎందుకు పనికి రాకుండా చేయడము. మీరు ఇప్పుడు ఏంటి నా భవిష్యత్తు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, నాకు ఏది కలిసి రావట్లేదు, పిల్లల పెళ్ళి ఎలా చేయాలి, ఈ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే భావనలో మీరు రావడానికి కారణం మార్కండేయులు అనే పేరులో ఉన్న 13వ నెంబరు. అందులో ఒక ఏ ఒక ఎన్ అదనంగా పెట్టి రోజుకు 46 సార్లు రాయండి. 46 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 1-2 రోజులు వదిలేసి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయండి. ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ రిపీట్ చేయండి. చక్కటి అనుకూలమైన పరిస్థితులు, కొత్త దారులు మీ జీవితంలోకి వస్తాయి. పూర్తి పేరుని ఒకసారి న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి పూర్తి స్థాయిలో జాతక పరిశీలన చేసుకుంటే మనకి అడ్వైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే జ్యోతిష శాస్త్రాన్ని అడ్వైజరీ సైన్స్ అంటారు. మనకి అంటే భవిష్యత్తులో మనకున్న గ్రహస్థితిని అనుసరించి మనం ఏ మార్గంలో పోవాలి, మనం ఏమేమి పరిహారాలు చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడెక్కడ మనం హ్యాపీగా ఉండబోతున్నాం, ఇవన్నీ తెలుస్తాయి. దానికి మనం చేయాల్సిన కార్యక్రమాలను చేసుకోవడం ద్వారా, పేరుని సరి చేసుకోవడం ద్వారా మంచి అదృష్టాన్ని పొందొచ్చు. మీరు ఈ ఆదివారం నాడు నేను ఏదైతే చెప్పానో ఆదివారం నాడు నిష్టగా ఉండండి. ఆదివారం నాడు వీలుంటే ఒక ఒంటిపూట భోజనం చేయండి, సూర్యుడిని ఆరాధించండి, గోమాతకి దాన పెట్టండి. వీలుంటే ఆదివారం నాడు శివాలయంలో అభిషేకం చేయించండి శివుడికి. అట్లా ప్రతి ఆదివారం చేస్తూ ఉండండి, ఈ పేరు రాస్తూ ఉండండి. మళ్ళీ రిజల్ట్ మీరే మాకు ఫోన్ చేసి చెప్తారు 2 కోర్సుల తర్వాత. లక్కీ నెంబర్స్ రాసుకోండి. 1వ నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు, 5వ నెంబరు, 8వ నెంబరు. 1, 2, 3, 5, 8 లక్కీ నెంబర్స్. 1, 10, 19, 28, 2, 11, 20, 3, 21, 30, 5, 14, 23, అలాగే 8, 17, 26 లక్కీ డేట్స్ అండి. ఎల్లో కలర్, క్రీమ్ కలర్, వైలెట్ కలర్, వైట్ కలర్ మరియు బ్లూ కలర్ మీకు లక్కీ రంగులు. ఏమండి ఈ విధమైన మార్పులు మీకు తప్పకుండా మంచి అనుకూలమైన పరిస్థితిని తీసుకొస్తాయి. ఎక్కువసేపు మీతో టీవీలో మాట్లాడే సమయం ఉండదు కాబట్టి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని రండి. తప్పకుండా మీకు భవిష్యత్తు గురించి అన్ని విషయాలు మీరు కూలంకుషంగా తెలుసుకొని చక్కటి క్లారిటీతో మీరు జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఆల్ ది బెస్ట్ అండి. విష్ యూ గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ అన్నయ్య పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. వెంకట కోటేశ్వరరావు, 22 జూన్ 1992. ఓకేనండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటి అసలు? అంటే తను సరిగ్గా ఉండట్లేదండి, కొద్దిగా అంటే ఉద్యోగం కొన్ని రోజులు చేస్తాడు, మళ్ళీ మానేస్తాడు. అమ్మా వెంకట కోటేశ్వరరావు గారిని మీరు ఏమని పిలుస్తున్నారు? నాని అంటామండి మేము. మరి నాని అనే పేరుతో పిలిపించుకొని అభివృద్ధిని కోరుకోవటం అనేది అది సాధ్యపడే అంశం కాదు. నాని అనే పేరు 12వ నెంబర్, రివర్స్ నెంబర్.
పుట్టిన తేదీ జాతకం కూడా బాగాలేదు ఈ అబ్బాయిది. 4వ నంబర్లో పుట్టాడు. 4వ నంబర్ డెస్టినీ నంబర్గా ఉంది. నాని అనే పేరులో 12వ నంబర్ ఉంది, వ్యతిరేకమైన నంబర్, రివర్స్ నంబర్. మన కారు గేర్ వేస్తే ముందుకు వెళ్తే మన ప్రయాణం సాగుతుంది, కానీ మన కారులో ఓన్లీ రివర్స్ గేర్. ఏమండి 21 ఏ టైంలో పుట్టారు? 21 జూన్ 1922. సరేనమ్మా, ఓకే. 21 ఏ టైంలో పుట్టారు? పొద్దున పుట్టారండి. పొద్దున పుట్టారు. సరే, డేట్ ఆఫ్ బర్త్ గురించి పక్కన పెడితే మనం పిలిచే పేరు నాని అనే పేరు బాగాలేదు. మీకు ఒక అర్థం చేసుకోవడానికి తేలికైన ఉదాహరణ చెప్తాను. మన వీధుల్లో కాలువలు ఇవి బాగా డ్రైనేజీ నిండిపోతే మున్సిపాలిటీ వాళ్ళు దాంట్లో దిగి పూడికి తీస్తూ పనిచేస్తారు కదా. అందులో దిగి పనిచేసే అతను బయటకు వచ్చి అబ్బా ఏంటో దుర్గంధంగా ఉంది, ఏంటి వాసన అనుకుంటే అర్థం ఉందా? అట్లాగే నాని అని పేరు బాగాలేదు. పుట్టిన తేదీ 3/3 కాంబినేషన్లో ఉంది. ఈయన పెద్దల్ని గురువుల్ని బాగా గౌరవించాలి. గురువారం నాడు నిష్టగా ఉండాలి. గురువారం నాడు ఈశ్వరాభిషేకం చేస్తూ ఉండాలి. గురువారం నాడు గోమాతకి దాణా పెడుతూ ఉండాలి. నాని అనే పేరు పిలవకూడదు. నాని NANI నాని అనే పేరు పనికిరాదు. NANEE నాని అనే స్పెల్లింగ్ని పెట్టి ఇది ఊరికే తాత్కాలికమే. నువ్వు నాకు ఫోన్ చేసావు కాబట్టి నేను నీకు ఏదో ఒక రెమెడీ ఇవ్వాలి కాబట్టి ఇవ్వడమే. నాని అనే పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేయండి. మీ గుంటూరు 26వ తారీఖు అంటే రేపు గుంటూరులో ఉంటాం కాబట్టి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్టయితే జాతక పరిశీలన పూర్తి స్థాయిలో ఇతను ఎలా పిలిపించుకోవాలి, ఇతని భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు మీరు ఇతను ఉద్యోగంలో స్థిరత్వం పొందట్లేదు, స్థిరత్వం రావట్లేదు, కుదురుగా ఉండట్లేదు అనేదే ప్రస్తుతం నెగిటివ్. ఆయనకి ఈ 12వ నంబర్ వల్ల ఆరోగ్య సమస్యలు అవి వచ్చినాయనుకోండి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాతకం బాగాలేదు. అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతంగా రండి. నాని అని పిలవకూడదు. మీరు వచ్చేటప్పుడు మీ అన్నయ్యని కూడా తీసుకురండి. అన్ని విషయాలు కూలంకుషంగా చూసి అతనికి జీవితంలో చక్కటి పరిష్కార మార్గం చూపబడుతుంది. ఇందులో ఏ విధమైన సందేహం లేదమ్మా. ఆల్ ద బెస్ట్, విష్ యూ గుడ్ లక్. ఇక గురువు గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారిని కలిసి మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. ఒక గురుగారు మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? నమస్తే. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి నాతో. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వినండి వినండి, అంతే కాల్ వినండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా అబ్బాయి అండి తరుణ్. పుట్టిన తేదీ, మీ అబ్బాయి పూర్తి పేరు చెప్పండి. పుట్టిన తేదీ 26/11/2007. పేరు చెప్పండి, పూర్తి పేరు. తరుణ్. తరుణ్ ఎం తరుణ్. తరుణ్. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటి అసలు? అదే ఆరోగ్యం కొంచెం బాగోదు, అందుకని అడుగుదామని. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం అమ్మా. తరుణ్ మీరు ఏమని పిలుస్తున్నారమ్మా? తరుణ్ అంటున్నామండి. తరుణ్ అనే అంటున్నారా? తరుణ్ అనే పేరు బాగాలేదమ్మా. తరుణ్ అనే పేరు TARUN తరుణ్ అంటే మీరు ఫోన్లో వినండి, టీవీలో చూడొద్దు, టీవీ కేసు చూడొద్దు. మీరు బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడండి. అబ్బాయి గురించి విలువైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఈ అబ్బాయి పుట్టింది 8వ నంబర్లో పుట్టాడు. 1వ నంబర్ డెస్టినీ నంబర్గా ఉంది. తరుణ్ అనే పేరు 18వ నంబర్ అనే నంబర్ ఉంది. ఈ 18వ నంబర్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. 16వ నంబర్ ఉంది. అందుకని ఈ 2 నంబర్లు పేర్లో ఉండకూడదు. ఉండటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కనుక పేరుని ఒకసారి న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకోవాలమ్మా. చేసుకోవడం ద్వారా చక్కటి అనుకూలమైన జీవితాన్ని, అనుకూలమైన అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. తరుణ్ అనే పేరులో ఒక ఆర్ని ఒక ఎన్ని అదనంగా పెట్టండి. THARRUNN తరుణ్ అనే పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి రోజుకు ఆ పేరుని 30 సార్లు రాయించండి. 30 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయించండి.
ఇప్పుడు ప్రస్తుతం అనారోగ్య సమస్యనా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయమ్మా? అనారోగ్యమైన ఆరోగ్యం గురించేనా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆరోగ్యం ఒకటే తనకి. ఏంటండి ప్రాబ్లం ఆరోగ్య రీత్యా? అదే కిడ్నీలు ఎక్కువ వాటర్ అది తీసుకోవడం లేదు, దానికోసం కొంచెం సరే అమ్మా, ప్రస్తుతానికి ఈ పేరుని ఇలా రాసుకుంటూ ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయమని చెప్పండి. విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, ఈ రెండు కూడా మీ అబ్బాయికి ఆరోగ్యాన్ని తీసుకొస్తాయి. మంగళవారం శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి. తరుణ్ అనే పేరులో ఒక ఆర్ని ఒక ఎన్ని ఎక్స్ట్రా పెట్టాలి, THARRUNN. ఆ పేరుని ప్రతిరోజు 30 సార్లు రాయాలి. అట్లా 30 రోజులు రాస్తే కోర్స్ అవుతుంది. తర్వాత 2 రోజులు వదిలేసి మళ్ళీ 30 రోజులు రాయాలి. అట్లా 3 కోర్సులు రాసేటప్పటికి తనకు ఆరోగ్యం చిక్కబడుతుంది. తప్పకుండా ఒకసారి మేము విశాఖపట్నం వచ్చినప్పుడు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కలవడం ద్వారా జాతకం కూడా చూసి గ్రహస్థితి రీత్యా కూడా మేము పరిహారాలు ఇస్తాము. అవి చేసుకుంటూ పేరుని సరైన నెంబర్లో పెట్టుకున్నట్టయితే, ఎందుకంటే 2 వ్యతిరేకమైన నెంబర్స్ కాంబినేషన్లో ఉన్నాయి. 8వ నెంబర్లో పుట్టాడు, 1వ నెంబర్ డెస్టినీ నెంబరు. అందువల్ల 2 వ్యతిరేకమైన నెంబర్లలో పేరు ఉంది, బర్త్ నెంబర్ ఉంది. కాబట్టి దాన్ని ఆ 2 నెంబర్ని బ్యాలెన్స్ చేస్తూ జాగ్రత్తగా పేరు పెట్టుకుంటే ఇతను జీవితంలో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు. ఈ చెప్పిన విషయాలు చేస్తూ ఒకసారి వ్యక్తిగతంగా కలవండి. ఆల్ ద బెస్ట్ అమ్మ, గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నేను తుంగి చేస్తాను మేడం, అన్నవారిగా. ఓకేనండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ పుట్టిన తేదీ, మీ పూర్తి పేరు చెప్పండి. నా పూర్తి పేరు రామగీత మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం, ఎగ్జాక్ట్ తెలియదు టైము. పుట్టిన తేదీ తెలుసా అండి? అంటే 1980 మేడం. దీపావళి ఏమో ఏకాదశి రోజు పుట్టానని అన్నారు అమ్మ, పేరు తెలియదు మేడం. ఏమండి రామసీత గారు? నమస్తే మేడం సార్. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? ఏంటి పరిస్థితి, మీకు ఏంటి ప్రాబ్లం? పరిస్థితి అంటే అన్ని ఉన్నట్టే ఉంటాను, కానీ మనశ్శాంతి ఉండదండి. ఆ విద్యలో కూడా కొంచెం తేడా ఉందండి. ఎందుకో ఏదో భయం భయంగా, ఏదో కంగారుగా ఉన్నట్టు ఎప్పుడు కూడా ప్రశాంతత ఉండదు సార్. అందరూ రామసీత అనే పిలుస్తారా, ఇంకేమన్నా పేర్లు ఉన్నాయా? రమ అంటారు సార్, అందరూ కూడా రమ అంటారండి. అందరూ రమ అంటారు. చూడమ్మా, రమ అనే పేరులో 4 అక్షరాలు ఉంటాయి. ఈ 4 అక్షరాల్లో ఉన్న పేరుని పిలిపించుకోకూడదు. రమ అంటే డిలే అండ్ డిస్టర్బెన్సెస్, ఆలస్యము అడ్డంకులు ఉంటాయి. రామసీత అనే పేరులో 13వ నెంబర్ ఉంటుంది. 13వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. 31వ నెంబర్ ఉంది. 31వ నెంబర్ని డైవర్స్ నెంబర్ అంటారు. 18వ నెంబర్ ఉంది, హై టెన్షన్ నెంబర్ అంటారు. ఇలా ఇన్ని రకాల నెంబర్స్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాయమ్మా. మీకు కుటుంబంలో కూడా మీరు మ్యారేజ్ అయిందా? ఎలా ఉన్నారు భార్యాభర్త ఇద్దరు? అందులో కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్, అందుకని చేశాను సార్. నా వైపు ఏ తప్పు ఉంటుంది సార్, కానీ ఎందుకు అందరూ అపార్థం చేసుకున్నాను, ఎందుకు ఎవరు అర్థం చేసుకోండి అసలు. అదే సార్ నా బాధ. ఎక్కువ నమ్ముతుంటారు, రోజు పూజలు ఏం చేసుకుంటాను, గుడికి వెళ్తాను, అక్షయకాలు చేయించుతాను, ఉపవాసాలు అన్ని చేస్తానండి. కుటుంబంలో అందరికీ బాగా చూసుకుంటానండి, అయినా సరే నన్ను ఎవరు అర్థం చేసుకోరు. పోలేమ్మా, ఏం చదువుకున్నావు నువ్వు? అయ్యా ఏం చదువుకున్నావు? నేను 10th క్లాస్ చదివాను సార్. సరే, రామసీత అనే పేరుని కోర్సు రాసుకోగలవా? రామసీత అనే పేరు స్పెల్లింగ్ కరెక్షన్ చేసి ఇస్తానమ్మా. అందరితో రామసీత అని పిలిపించుకోవాలి. రామసీత, రమ అని ఎవరు పిలవకూడదు, రామసీత అని పిలవాలి. దానికి స్పెల్లింగ్ రాసుకో, RAMMASIITA, రామసీత. RAA, ఒక ఏ ఎక్స్ట్రా, ఒక ఎం ఎక్స్ట్రా. సీతాలో SEE రాస్తారు అందరూ, నువ్వు 2 ఈలు బదులుగా 2 ఐలు పెట్టు. THA రాస్తారు అందరూ, TA అని పెట్టు.
RAAMMASIITA రామసీత అనే ఈ పేరుని రోజుకి 23 సార్లు రాయమ్మా. మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేయి. ఈ స్పెల్లింగ్ని రోజుకి 23 సార్లు రాయి. అట్లా 23 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయి. తప్పకుండా నువ్వు అన్ని రకాల బాధల నుంచి బయటకు వస్తావు. నువ్వు మనశ్శాంతిగా సంతోషంగా ఉండడానికి మీకు తలుపులమ్మ లోవ దగ్గర కదా, లోవా, హలో, మీరు తుని దగ్గర కాబట్టి ఈ వచ్చే శుక్రవారం ఒకసారి తలుపులమ్మ లోవ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని రండి. ఈ పేరుని ఇలా చేసుకోండి, రాసుకోండి. వీలుంటే అవకాశం ఉంటే లలిత అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా మీకు ఏది తేలిగ్గా వచ్చో నాకు తెలియదు, మీరు లైన్ కట్ అయిపోయింది. హనుమాన్ చాలీసా చదువుకోవటం తేలికైతే హనుమాన్ చాలీసా చదువుకోండి. లేదా లలితామ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఏమన్నా అవి కూడా మీరు చదువుకోవచ్చు. రామసీత అనే పేరుని ఈ విధంగా రాసుకోండి. తప్పకుండా మంచి అనుకూలమైన భవిష్యత్తు ఉంటుంది. అలాగే బుధవారం నాడు, శుక్రవారం నాడు గోమాతకి దానా పెట్టమ్మా. మంచి అనుకూలమైన జీవితం నీకు లభిస్తుంది. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్ అమ్మా, గుడ్ లక్. ఓకే గురువుగారు, అలాగే భార్యాభర్తలు కూడా మొదట్లో చాలా సంతోషంగా ఉంటారు, పోను పోను విభేదాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అసలు కారణం ఏంటంటే దానికి కూడా పేర్లో ఉండే నెంబరేనండి. ఇప్పుడు భార్యాభర్తలు ఇప్పుడు కాల్ చేసిన అమ్మాయి రామసీత ఉంది. వీళ్ళు ఇప్పుడు ఇంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి అని అంటుంది అమ్మాయి. అంటే ఇవి ఇబ్బందులు ఇవాళకి వాళ్ళ వచ్చినవి కాదు. బట్ పెళ్ళైన మొదట్లోంచి ఉంటాయి. మొదట్లో కొన్నాళ్ళు బాగానే ఉంటారు. తర్వాత ఈ పేర్లు రాంగ్ నెంబర్ ఉండటం వల్ల రమా అని పిలుస్తుంటారు. అట్లాగే వాళ్ళ ఆయన పేర్లు కూడా రాంగ్ నెంబర్ ఉంటుంది. ఈ పేర్లో ఉండే రాంగ్ నెంబర్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ని పెంచుతూ ఉంటుంది. అంటే ఒకళ్ళకి నచ్చని పని ఇంకోళ్ళతో చేయిస్తూ వీళ్ళ మధ్య అగాధాన్ని రోజుకి కొంచెం చొప్పున ఇట్లా వెడమవుతూ ఉంటారు. దీనికి కారణం పేర్లో ఉండే నెంబర్. అమ్మాయి పేరులో రమా అని పిలుస్తారు. 4 అక్షరాల్లో డిలే అండ్ డిస్టర్బెన్సెస్. అట్లాగే రమా అనే పేరు 13వ నెంబర్ కూడా ఉంటుంది. 4 అక్షరాలకి 8వ నెంబర్ టోటల్ ఉంటుంది. రామసీత పేరులో 13వ నెంబర్ ఉంది. 13వ నెంబర్ని డెత్ నెంబర్ అంటారు. 31వ నెంబర్ని డైవర్స్ నెంబర్ అంటారు. అలాగే 18వ నెంబర్ కూడా ఉంది. 18వ నెంబర్ని కుటుంబ కలహాలను ఇచ్చే నెంబర్ అంటారు. సో ఒకటి కాదు, అన్నీ ఒకదానికొకటి లింక్, ఒకదానికొకటి. అంటే ఈ అమ్మాయి ఆరోగ్యం బాగుండకపోవటం, ఈమె అన్యమనస్కంగా ఉండటం, ఈమె సంతోషంగా లేకపోవటం, ఏంటి ఇలా ఉన్నామని భర్త అడగటం. దానివల్ల నేను కారణాలు ఏమున్నా ఇంట్లో పరిస్థితులు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఇంటింటి రామాయణం అనేది పేరు ఊరికే రాలేదు. సో రకరకాల పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ పేరులో ఉండే నంబర్లు వాళ్ళ ఆ కుటుంబ సభ్యుల మధ్యలో చదరంగపు ఆట ఆడుకుంటాయి అన్నమాట. అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషి జాతకరీత్యా గ్రహస్థితి రీత్యా వాళ్ళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పేర్లు బాగుంటే అన్ని రకాలుగా కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు. పేర్లు బాగుండనప్పుడు ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళు చేసే పని ఇంకొకళ్ళకి నచ్చదు. దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక చివరిగా గురువుగారు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే పఠించాల్సిన మంత్రం ఏంటి? తప్పకుండానమ్మా. అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే చక్కగా మనం ఇది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో మనం శివుడికి సంబంధించిన మంత్రాలను ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ మంత్రాన్ని మేము ప్రతిరోజు చెప్పే మంత్రాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అండి. దీనికి నియమ నిబంధనలతో పని లేదు. పరిపూర్ణమైన పవిత్రమైన మనసు ప్రధానం. మనసు ఉంటే ఆ మనసు భగవంతుడి మీద లగ్నం చేయగలిగి వాళ్ళ పనులు చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఉదాహరణకి గృహిణులు ఉన్నారనుకోండి, వాళ్ళు వంటింట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాన్ని చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. సర్వైశ్వర్య ప్రదాయకాయ శివాయ నమః. మంత్రం మరోసారండి, సర్వైశ్వర్య ప్రదాయకాయ శివాయ నమః. ఈ మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా స్మరించుకోవడం వల్ల ఈ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు. ఆ ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు కాబట్టి ఆయన ఈ నామాన్ని నిరంతరం మనం స్మరించుకోవడం వల్ల మన మనసు మన ధ్యానం అంతా కూడా ఆయన పాదాల దగ్గర లగ్నమై ఉన్న
ఆర్థికపరమైన ఇబ్బందులు, దరిద్ర బాధలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు ఆ స్వామి అనేది దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మనసు ప్రధానంగా ఈ మంత్రాన్ని ఎవరైనా చదువుకోవచ్చు. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మాకు ఆలస్యక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందించడమే కాకుండా ఒక మంచి మంత్రాన్ని మా కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇక గురువుగారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలిసి మీ సమస్యలకు వచ్చి అక్కడ పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. ఇది నాటి శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమం. నమస్తే.